నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు వెంచురా సక్సీడ్ డైరెక్టర్ చారి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడతాం. నమస్తే చారి గారు. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనము మనీ ఎర్నింగ్స్కి సంబంధించి, మనీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేసాం. అయితే చాలా మంది ప్రేక్షకులు అడిగారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియోస్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాకు నాలెడ్జ్ షేర్ చేయండి అని. సో మన ప్రేక్షకుల కోసం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒకసారి క్రిస్టల్ క్లియర్గా చెప్పండి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సో దీని గురించి క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి. యా, మ్యూచువల్ ఫండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ 40,000 పాయింట్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిట్ అయిపోయి 30,000 పాయింట్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యి, మళ్ళీ ఇక్కడ నుండి 45కి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిట్ అయిపోయి, మళ్ళీ 35కి వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యి, మళ్ళీ ఇప్పుడు ఇవాళ 52,000 ఉంది. ఇలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇలా చేస్తే బాగుంటుందని అందరికీ తెలుసు, కానీ అది వారెన్ బఫెట్ కూడా చేయలేడు. ఎందుకంటే పాస్ట్ని చూసి ఇలా చేస్తే బాగుంటుందని ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడు మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు మార్కెట్ డిక్రీజ్ అవబోతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే క్లయింట్స్లో ఇండియాలో మనకి 2 రకాల కస్టమర్స్ ఉన్నారు. ఒకరు మార్కెట్ని టైమింగ్ చేస్తూ కూర్చుంటారు. ఓకే, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందా తీసేద్దాము, ప్రాఫిట్ బుకింగ్, ఎప్పుడు మార్కెట్ డౌన్ అవుతుందా మళ్ళీ ఎంటర్ అవుదాం. ఓకే, ఇంకొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు మార్కెట్లో టైం స్పెండ్ చేసే వాళ్ళు అంటారు. మార్కెట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, ఒక 5 ఫ్రెండ్స్ ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఓకే, సడన్గా అక్కడ ఒక టైగర్ వచ్చింది. వాళ్ళ పరిసరాల్లో టైగర్ సౌండ్ వినగానే భయంతో ప్రతి ఒక్కరు చెట్లు ఎక్కి కూర్చున్నారు. సో 5 ఒక్కొక్క చెట్టు ఎక్కి కూర్చున్నారు, భయంతో భయపడుతూ ఉన్నారు. సో జనరల్గా టైగర్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒకరినొకరు నువ్వు దిగంటే నువ్వు దిగు అని అనుకుంటున్నారు. ఒక పర్సన్ ఏం చేశాడంటే కొంచెం ధైర్యం చేసి దిగి స్లోగా చెక్ చేస్తూ ఫారెస్ట్ దాటి వెళ్ళిపోయాడు. ఆ ఫస్ట్ పర్సన్ చూసి సెకండ్ పర్సన్ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని దిగి వెళ్ళిపోయాడు. అలా థర్డ్, 4th పర్సన్ కూడా. 5th పర్సన్ వెయిట్ చేస్తున్నాడు, ఎవరైనా దిగితే ఏమవుతుంది, వీళ్ళు దిగితే ఏమవుతుంది, వాళ్ళు దిగితే ఏమవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీని ఎగ్జాక్ట్గా మ్యూచువల్ ఫండ్స్కి రిలేట్ చేసి చూడండి. ఈ టైగర్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ కరెక్షన్స్. ఓకే, ఈ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు. ఈ 5th పర్సన్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ని టైమింగ్ చేస్తూ కూర్చునేవాడు. ఓకే, అతనికి తెలియని విషయం ఏంటంటే టైగర్ ఒక ప్లేస్లో ఉండదు, వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. ఆయన దిగాల్సిన టైంకి మళ్ళీ టైగర్ వచ్చింది. సో ఈ టైమింగ్ చేస్తున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే మార్కెట్ కరెక్షన్స్లో ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఎంటర్ అవుదామని సైకలాజికల్గా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 52,000 పాయింట్స్ ఉందండి ఇవాళ. ఓకే, ఇవాళ మార్కెట్ హై ఉంది అనుకుందాం, విత్డ్రా అయ్యారు, కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా అయ్యారు. ఒక 10% మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, ఎంటర్ అవుతారా? ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఎంటర్ అవుదాము అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బ్యాక్ ఆఫ్ మైండ్, మన థాట్ ప్రాసెస్ ఏం చెప్తుంది అంటే ఇంకా డౌన్ అవుతుంది, వెయిట్ చేయండి, ఇంకా డౌన్ అవుతుంది. మార్కెట్ డౌన్ అవ్వకపోవచ్చు, 10% కరెక్షన్ అయింది, మళ్ళీ రివర్స్గా మళ్ళీ 52 కూడా వెళ్ళొచ్చు, మనం చెప్పలేము. సో దీనికి అండర్లైన్ ఏంటి అంటే మార్కెట్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి వీటికి అండర్లైన్ ఏంటంటే డోంట్ టైమ్ ద మార్కెట్, స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్. ఓకే, టైమింగ్ ద మార్కెట్ అనేది అన్నిటికంటే చాలా రాంగ్ డెసిషన్ అండి. అది అసలు మార్కెట్ని టైమింగ్ చేయకూడదు, మార్కెట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ అనేది 1979లో స్టార్ట్ అయింది 100 రూపీస్తో. ఓకే, అది 1000 రూపీస్కి వెళ్ళినప్పుడు ఆల్ టైమ్ హై అన్నారు. అది 10,000కి వెళ్ళింది, అప్పుడు ఆల్ టైమ్ హై అన్నారు. అది 20,000కి వెళ్ళింది 2008లో, అప్పుడు ఆల్ టైమ్ హై అన్నారు. ఇవాళ 52,000 పాయింట్స్లో ఉంది, ఇవాళ కూడా ఆల్ టైమ్ హై అంటున్నారు. ఇప్పుడు ఈ ఆల్ టైమ్ హై అనేది ఒకసారి ఉంటుంది, ఎన్నిసార్లు ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడు ఒక కొత్త రికార్డ్ కొట్టగానే సెన్సెక్స్ పాయింట్స్ కొత్త రికార్డ్ రాగానే అది ఆల్ టైమ్ హై. దట్ ఈస్ నాట్ ఆల్ టైమ్ హై, దట్ ఈస్ టిల్ టైమ్ హై. అప్పటి వరకు అంత రేంజ్ రాంది. అంటే సెన్సెక్స్ అనేది 2 lakhs వెళ్ళదా, 3 lakhs వెళ్ళదా, 10 lakhs వెళ్ళదా, అలా ఏం లేదండి. సెన్సెక్స్కి దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దాట్. అది గ్రో అవుతూనే వెళ్తుంది. మీరు లాస్ట్ 25 years సెన్సెక్స్ గ్రాఫ్ని కనుక చూస్తే హ్యూజ్ గ్రోత్ ఉంది. కానీ సెన్సెక్స్ మార్కెట్ గ్రాఫ్ని, ఒక 20 years గ్రాఫ్ని మీరు ఒక కన్సైజ్ చేసి పెడితే ఈసీజీ మిషన్ గ్రాఫ్ ఉంటుంది కదా, ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది?
అప్స్ అండ్ డౌన్స్ గా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్ గ్రాఫ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఈసీజీ మిషన్ గ్రాఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉండకుండా స్ట్రైట్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? సో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, డెడ్ అన్నట్టు. ఓకే, ఇక్కడ కూడా మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా స్ట్రైట్ లైన్ లో ఉందనుకోండి, మార్కెట్ ఏం రిటర్న్ ఇవ్వట్లేదు, ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని అనమాట. సో నేను ఏమంటానంటే గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా లాంగ్ రన్ లో, కానీ కరెక్షన్స్ తో కూడిన గ్రోత్ ఉంటుంది. సో ఈ కరెక్షన్స్ లో అప్ అయినప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను, డౌన్ అయినప్పుడు నేను ఎంటర్ అవుతాను అన్న వాళ్ళకి రిటర్న్ రాదు. లాస్ట్ 20-25 years లో కరెక్షన్స్ లో ఉన్న వాళ్ళకే ఎక్కువ రిటర్న్ వచ్చింది, ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెట్ ని టైం చేసిన వాళ్ళకంటే కూడా. రైట్, ఇప్పుడు అంటే మార్కెట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఎగ్జిట్ పాయింటే ఉండదా అంటే లేదు, ఉంటుంది. ఓకే, దానికి మనం ఏం చేయాలి అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న పర్పస్ ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే క్లారిటీ ఉండాలి మనకి. ఓకే, నేను నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నానా, చిల్డ్రన్కి మ్యారేజ్ ప్లానింగ్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నానా, లేదా నా రిటైర్మెంట్ ప్లాన్ గురించి నేను ఇన్వెస్ట్ చేస్తున్నానా? సో ఇలాంటి క్లారిటీ ఉండాలి. ఒక గోల్ పెట్టుకోవాలి మనం. ఓకే, ఆ గోల్కి గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ 0 years చైల్డ్ ఉన్నారనుకోండి మీకు. ఓకే, వాళ్ళకి ఎక్కడెక్కడ మనీ ఉపయోగపడుతుంది? వాళ్ళు ఒక 3.5 years అవ్వగానే స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్, డొనేషన్స్ కట్టడానికి దానికి ఒక లంసం కావాలి. తర్వాత మిగతా పాకెట్ లోంచి ఫీజు వెళ్ళిపోతుంది. ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంకొక లంసం కావాలి, గ్రాడ్యుయేషన్ కి కాగానే ఇంకో లంసం కావాలి. ఓకే, ఇలా మనకి ఏ ఇంటర్వెల్స్ లో అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది మనం గోల్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. తర్వాత గ్రాడ్యుయేషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే, 0 years నుండి గ్రాడ్యుయేషన్కి వచ్చే వరకు 17 to 18 years టైం పడుతుంది. అవును, రైట్. ఈ 17 to 18th year లో ప్రజెంట్ వాల్యూ ఎంత అవుతుంది గ్రాడ్యుయేషన్ కి, ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అనుకోండి, ఇవాళ 4 years కి కలిపి మేబీ 10 lakhs అవ్వచ్చు, 15 lakhs, డిపెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అయింది అనుకోండి 4 years కలిపి. నెక్స్ట్ 17 years లో ఈ 10 lakhs వాల్యూ ఎంత అవ్వచ్చు ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని, దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ కి నేను ఇవ్వాలా, ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇయర్లీ ఇన్వెస్ట్ చేయాలా, మంత్లీ ఇన్వెస్ట్ చేయాలా, లంసమ్ ఇన్వెస్ట్ చేయాలా? 17-18 years కి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్. కానీ ఈ గోల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే ఆలోచన రాదు. అందుకే గోల్ బేస్డ్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. న్యూస్ బేస్డ్ ప్లానింగ్ చేయకూడదు, గోల్ బేస్డ్ ప్లానింగ్. నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే పర్పస్ క్లారిటీగా ఉండాలి. సో ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఎక్కడైంది? మనం 0 years చైల్డ్ కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంట్రీ పాయింట్ అయింది. ఎగ్జాక్ట్లీ. రైట్, ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్ ఎప్పుడైంది? వాళ్ళు గ్రాడ్యుయేషన్ 20 years కి ఎగ్జిట్ పాయింట్. ఇంకా ఇందులో మార్కెట్ ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు చూడొద్దు అంటే ఎస్పెషల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్రెడీ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్ గా స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఏంటి? మన మనీని ఫండ్ మేనేజర్ చేతిలో పెడతాము, ఫండ్ మేనేజర్ చూస్తాడు. రైట్, ఈ ఫండ్ మేనేజర్ ఆల్రెడీ స్టాక్స్ ని, పెరిగిన స్టాక్స్ ని అమ్మడము, బైలో సెల్ హై ప్రాసెస్, పెరిగిన స్టాక్ ని అమ్మడం, తగ్గిన స్టాక్స్ ని కొనడం, ఇవి చేస్తా ఉన్నాడు. ఇంటర్నల్ గా ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళీ మనం ఎక్స్టర్నల్ గా మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్ లో వాడకూడదు, అవి స్టాక్స్ కి వాడే కాన్సెప్ట్స్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్ లో సెలెక్ట్ రైట్ అండ్ సిట్ టైట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. రైట్, సో గోల్ బేస్డ్ ప్లానింగ్ చేస్తే ఇప్పుడు ఇందులో ఇంకో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా 2 రకాలు ఉన్నారు. ఒకరు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొకరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో చేస్తారు. సిప్ అంటాం, ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం అసలు మార్కెట్ గురించి చూడాల్సిన అవసరమే లేదు. కంప్లీట్ గా మార్కెట్ ని వాచ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2008 మార్కెట్ క్రాష్ లో January 2008 లో సెన్సెక్స్ వాస్ సమ్వేర్ అరౌండ్ 20,000 points లో ఉంది. అక్కడ మార్కెట్ క్రాష్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ మంత్ నుండి మంత్ ఆన్ మంత్ డిక్రీజ్ అవుతుంది. 2019, 18, 17, 16 అలా 9,600 points వెళ్ళిపోయింది. దాదాపు 50% కరెక్షన్ అయింది. మళ్ళీ అక్కడ నుండి స్లోగా మళ్ళీ 20,000 points కి ఇంక్రీజ్ అయింది. రైట్, అయితే లంసమ్ ఎవరైనా ఒక 1 lakh rupees January 2008 లో ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఒక 3 years తర్వాత కూడా సేమ్ రిటర్న్ ఉంది. ఎందుకంటే సేమ్ 20,000 points లో ఉంది మార్కెట్. కానీ ఈ 36 months లో మీరు మార్కెట్ గ్రాఫ్ ని చూడండి, ఇలా యూ షేప్ లో ఉంటుంది మార్కెట్ గ్రాఫ్. ఈ సిచ్యువేషన్ లో ఎవరైతే ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తారో ఈ 36 months లో వాళ్ళకి చాలా మంచి రిటర్న్ వచ్చింది. మోర్ దెన్ 15% రిటర్న్ వర్కౌట్ అయింది.
ఎందుకు అంటే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడల్లా మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళి మనం కొంటా ఉన్నాం నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఆ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు, మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్చేసింగ్ ఎక్కువ అయిందనమాట. సో వాళ్ళకి లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకంటే కూడా ఎస్ఐపిలో ఎక్కువ రిటర్న్ వచ్చింది. ఓకే, ఒకవేళ లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేస్తాను అన్న వాళ్ళు కూడా డైరెక్ట్ లంసమ్ ఇన్వెస్ట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్ ఎంట్రీ పాయింట్స్ని మనం ఎగ్జాక్ట్గా చెక్ చేసుకున్నప్పుడు ఎస్టీపీ అనే ఆప్షన్ ఉంటుంది, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో మనం లంసమ్ని లిక్విడ్ ఫండ్లో పెట్టి అక్కడ నుండి ఈక్విటీలోకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇవి కొంచెం సేఫ్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే, అంటే మేబీ ఇమీడియట్గా ఒకటేసారి ₹1,00,000 పెట్టకుండా కొంచెం 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 మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో నాకు ఒక చిన్న సందేహం కలుగుతుంది. సో ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఎంత అమౌంట్ తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు? అంటే ₹1000 వీలవుతుందా, 2000 వీలవుతుందా? సో దాని గురించి చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఈవెన్ ₹500 తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుండి ఇంకా దెర్ ఈస్ నో లిమిట్, ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. అంటే నేను ఇవాళ 500 తో స్టార్ట్ చేశాను, లేదా ₹1000 తో స్టార్ట్ చేశాను, ఒక 2 years తర్వాత నేను 2000 కట్టే కెపాసిటీ ఉంది, నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నేను డిక్రీజ్ చేసుకోవచ్చు, నేను స్టాప్ చేసి కంటిన్యూ చేసుకోవచ్చు, నేను ఒక 6 months గ్యాప్ తీసుకోవచ్చు, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అదే పోలియోతో. నేను కంప్లీట్గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, నాకు విత్డ్రా చేసుకోవాలి, నేను స్టార్ట్ చేసింది డిఫరెంట్ గోల్కి, కానీ ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఉంది, నేను విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 20 years ఒక టైం ఫార్మాట్ పెట్టుకున్నాం, ఒక 15 years తర్వాత ఒక లంసమ్ అమౌంట్ కావాల్సి వచ్చింది. సో 15 years తర్వాత మనం అమౌంట్ వెనక్కి తీసుకోవచ్చా? అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, మనం పూర్తిగా తీసుకోవచ్చు అండి, కంప్లీట్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో అందుకే మ్యూచువల్ ఫండ్కి ఉన్న బ్యూటీ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఓవరాల్గా ఫండ్ వాల్యూ ఒక 10 లక్షలు ఉందనుకోండి, అందులోంచి నాకు ఒక ₹1,00,000 ఎమర్జెన్సీ ఉంది, ఓన్లీ పార్షియల్ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు, కంప్లీట్ విత్డ్రాల్ కాదు, పార్షియల్ గా కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే యూజర్ ఫ్రెండ్లీ లాగా మీరు చెప్పడం, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాకపోతే అమౌంట్ కావాలంటే కూడా 15 years తర్వాత తీసేసుకోవచ్చు, మధ్యలో ఏదైనా అవసరం అయితే కూడా ఒక 2 లక్షలు 3 లక్షలు కూడా డ్రా చేసి తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొంతమందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్ ఒకవేళ నేను విత్డ్రా చేసే టైంకి డౌన్ అవుతే ఏంటి, నేను విత్డ్రా చేసుకునే టైం రోజే డౌన్ అవుతే ఏంటి, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఏదైనా వస్తే పరిస్థితి ఏంటి? ఎస్, ఇప్పుడు గోల్ సెట్టింగ్ చేసుకునేటప్పుడే మనం ఏం చేయాలి అంటే, ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువ సైడ్ వేసుకొని ప్లాన్ చేసుకొని రిటర్న్స్, అజ్యూమ్డ్ రిటర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 20-25 years లో ఇండియన్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్ రిటర్న్ 18% ఉందనుకోండి ఎగ్జాంపుల్, మనం ఏం చేయాలి అంటే 8-12% అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, మేబీ 10%, 11%, 12% అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో దట్ మనకి 14% రిటర్న్ వచ్చింది అనుకోండి, మన గోల్ టార్గెట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2022లో గోల్ టార్గెట్ ఉందనుకోండి, 2021లోనే అచీవ్ అయిపోతాం, ఎందుకంటే మనం తక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకున్నాం కదా. రైట్, సో అందుకే మన ప్లానింగ్లో చాలా పర్ఫెక్షన్ ఉండాలండి. మ్యూచువల్ ఫండ్లో పర్ఫెక్షన్ కాదు, మన ప్లానింగ్లో పర్ఫెక్షన్ ఉండాలి. మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ 100% గోల్ అచీవ్ అవుతారు. ఈ మార్కెట్ టైమింగ్ లోకి వెళ్ళకండి. వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్ టైమింగ్ లోకి వెళ్ళకండి, దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతిలో ఏముంది అంటే కరెక్ట్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం. స్పెండింగ్ టైమ్ ఇన్ ద మార్కెట్ మీ చేతిలో ఉంది, అది ఫాలో అవ్వండి. సో ఒక టైం ఫార్మాట్ ని ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అప్ అయిపోతుంటారు. రైట్, థ్యాంక్ యూ చారి గారు, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి క్రిస్టల్ క్లియర్ గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.